తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు ఆదివారంతో ముగిశాయి. ఈ క్రమంలోనే శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు టీటీడీ కీలక ప్రకటన చేసింది. నేటి నుంచి ఎలాంటి టోకెన్లు లేకుండా భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తామని అధికారులు తెలిపారు. ప్రోటోకాల్ మినహా సిఫార్సు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనం, ఆఫ్లైన్లో శ్రీవాణి టికెట్ ట్రస్ట్ టికెట్ల జారీని రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించింది. కాగా ఇదే ఏడాది డిసెంబర్ నెలలో వైకుంఠ ద్వారాలు తెరుచుకోనున్నాయి. 10 రోజుల వ్యవధిలో మొత్తం 7.5 లక్షల మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారని అధికారులు పేర్కొన్నారు. గత ఏడాది కంటే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగిందని 2023-24లో సుమారు 6.47 లక్షల మంది, 2022-21లో 3.78 లక్షల మంది, 2020-21లో 4 లక్షల మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారని తెలిపారు. తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు ముగిసిన నేపథ్యంలో నేటి నుంచి సర్వదర్శనానికి అనుమతులు ఇస్తూ టీటీడీ ప్రకటన విడుదల చేసింది. ఇక టీటీడీ అంశానికి సంబంధించి మా ప్రతినిధి గోపి పూర్తి వివరాలు అందిస్తారు. గోపి, పవన్, మొత్తం మీద గత 10 రోజుల నుంచి కూడా తిరుమల శ్రీవారి దర్శనం తర్వాత ఏదైతే భక్తులు ఎంతో ఆతృతగా వెళ్లాలని చూసేటటువంటి, జీవితంలో ఒకసారైనా వైకుంఠ ద్వారాలు గుండా వెళ్లాలని పరితపించేటటువంటి వైకుంఠ ద్వారాలు ఎట్టకేలకు 10 రోజుల తర్వాత అర్ధరాత్రి అంటే సోమవారికి సంబంధించి ఏకాంత సేవ తర్వాత వైకుంఠ ద్వారాలు మూసివేయడం జరిగింది. అయితే దాదాపుగా ఈ 10 రోజుల పాటు కూడా 7 లక్షల మంది అంటే 6.80 లక్షల మంది వరకు కూడా శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. దాని తర్వాత మోక్ష మార్గమైనటువంటి ఆ వైకుంఠ ద్వారాల గుండా కూడా వెళ్లి దర్శనం చేసుకోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే దాదాపుగా ఈ 10 రోజుల పాటు కూడా సర్వదర్శనము, లేదంటే ప్రత్యేక ప్రవేశ దర్శనాలు, లేదంటే విఐపి ప్రోటోకాల్ విఐపి దర్శనాలు, వీటన్నిటిని కూడా ప్రివిలేజ్ దర్శనాలన్నింటినీ కూడా టీటీడీ రద్దు చేయడం జరిగింది. ప్రతి భక్తులు తిరుమలకి వెళ్లి శ్రీవారిని దర్శనం చేసుకున్న తర్వాత వైకుంఠ ద్వారాల గుండా వెళ్లాలా అంటే వాళ్ళకందరికీ కూడా తిరుపతిలోనే ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేశారు. దాదాపుగా 100 కౌంటర్ల వరకు కూడా ఏర్పాటు చేసి ఇక్కడ టికెట్లన్నీ కూడా దర్శన టోకన్లన్నీ కూడా కేటాయింపులు చేయడం జరిగింది. అయితే మొదటి రోజు ముందుగా అంటే వైకుంఠ ఏకాదశికి ముందుగా 2 రోజుల క్రితం జరిగినటువంటి ఘటనలకు సంబంధించి కూడా 6 మంది తిరుపతిలో చనిపోవడం జరిగింది భక్తులు. దీనిపైన ఇప్పటికే కూడా విచారణ కొనసాగుతోంది. వాళ్ళకందరికీ కూడా నష్టపరిహారం కూడా టీటీడీ ఇవ్వడం జరిగింది. అయితే ఈ దుర్ఘటన జరిగిన తర్వాత యథావిధిగా భక్తులకు ఎవరికి కూడా ఇబ్బందులు లేకుండా మరిన్ని కొన్ని చర్యలు తీసుకుని టీటీడీ ఈ దర్శనాలన్నీ కూడా కొనసాగించింది. అయితే ఇవాళకి అంటే అర్ధరాత్రి 12 గంటల తర్వాత సోమవారికి ఏకాంత సేవ జరిగింది. దాని తర్వాత వైకుంఠ ద్వారాలు కూడా మూసివేసి ఇవాళ నుంచి కూడా పూర్తి స్థాయిలో ఈ దర్శనాలన్నీ అంటే ఏదైతే ఇప్పటి వరకు 10 రోజుల పాటు కూడా మూసివేసినటువంటి, రద్దు చేసినటువంటి దర్శనాలన్నీ కూడా పునః ప్రారంభించారు. సర్వదర్శనానికి నేరుగా తిరుమలకి వెళ్లే భక్తులకు కూడా నేరుగా వాళ్ళందరినీ కూడా ఇవాళ తెల్లవారుజాము నుంచి కూడా దర్శనానికి అనుమతిస్తున్నారు. మరోవైపు విఐపీలకు కావచ్చు, లేదంటే సిఫారసు లేఖలు ఇట్లాంటివన్నీ కూడా పూర్తి స్థాయిలో ఇవాళ రేపటి నుంచి కూడా పూర్తి స్థాయిలో ఒక్కొక్కటిగా విడుదల చేసే అవకాశం అయితే ఉంది. ఇక శ్రీవాణి ట్రస్ట్ కి సంబంధించి కూడా విపరీతమైన భక్తుల రద్దీ వస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి కూడా తిరుమలలో 800 నుంచి ఈ టికెట్ల వరకు కూడా కేటాయిస్తున్నారు. ఇక విమానాశ్రయం తిరుపతిలో కూడా రోజు 200 నుంచి 300 టికెట్లు కూడా కేటాయిస్తున్న పరిస్థితి. అయితే మొత్తం మీద 10 రోజుల పాటు జరిగేటటువంటి వైకుంఠ ఏకాదశికి సంబంధించిన ఏకాదశి, ద్వాదశి 2 రోజులే కాకుండా కంటిన్యూగా 10 రోజుల పాటు కూడా ఈ దర్శనాలని కూడా ఏర్పాటు చేయడం వల్ల భక్తులు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడకుండా నేరుగా వచ్చి శ్రీవారిని దర్శనం చేసుకోవడం జరిగింది. అలా దర్శనం చేసుకున్న 7 లక్షల మందికి భక్తులకి కూడా గదులు, కాటేజీలు ఏర్పాటు చేయడంలో కావచ్చు, లేదంటే స్వామి దర్శనం తర్వాత భక్తులు లడ్డూ ప్రసాదాలు ఎక్కువగా ప్రియారిటీగా భావిస్తారు. మరి ఆ లడ్డూ ప్రసాదాలకు సంబంధించి కూడా ప్రతిరోజు 5 నుంచి 7 లక్షల లడ్డూలు, అదనపు లడ్డూలు ఏర్పాటు చేసుకోవడం కారణంగా దాదాపుగా ఈ 10 రోజుల్లోనే 60 నుంచి 70 లక్షల లడ్డూల వరకు కూడా భక్తులు కొనుగోలు చేసుకోవడం జరిగింది. ఇట్లా అన్ని రకాలుగాను ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసిన కారణంగా భక్తులు మాత్రం సంతృప్తికరంగానే దర్శనం చేసుకున్నారు. కేవలం అంటే వైకుంఠ ఏకాదశి, ద్వాదశి 2 రోజులకు ముందుగా జరిగినటువంటి ఆ దుర్ఘటన, తిరుపతిలో జరిగినటువంటి దుర్ఘటనకు సంబంధించి ఒక్కటి తప్ప వీళ్ళన్నీ కూడా సజావుగా జరిగిందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇవాళ నుంచి మాత్రం పూర్తి స్థాయిలో శ్రీవారి భక్తులకి ఈ గతంలో ఉన్నటువంటి విధానాల ప్రకారమే సర్వదర్శనం, వీటిలో ప్రత్యేక ప్రవేశ దర్శనాలు 300 రూపాయలు, అదేవిధంగానే చంటి పిల్లలు, వయోవృద్ధులు, వికలాంగులు ఇట్లా రకరకాల ఏదైతే దర్శనాలు ఉంటాయో వాటన్నిటి కూడా పూర్తి స్థాయిలో కూడా టీటీడీ అమల్లోకి తీసుకొని వచ్చింది. పవన్, రైట్, థ్యాంక్ యూ గోపి.